ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎన్ని వెరైటీస్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశానో చూడండి. నార్మల్ బ్లౌజెస్, అలాగే వర్క్ బ్లౌజెస్. ఇవి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. ఫుల్ హ్యాండ్స్ డిజైన్ అనమాట. మిర్రర్ వర్క్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. వర్క్ కూడా అంతే బాగుందండి. ఈ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. దీనికి కూడా మిర్రర్ వర్కే వచ్చింది హ్యాండ్స్కి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి. ఇది అంటే హెవీ వర్క్ అనమాట ఈ బ్లౌజు. ఈ 2 బ్లౌజులు అంతే. ఇక ఈ బ్లౌజ్లో వచ్చేసి బోట్ నెక్కి ఇలా కట్ వర్క్ డిజైన్ ఇచ్చాను. అంటే కస్టమర్స్ ఇలాగే కావాలని ఫొటోస్ పెట్టారనమాట. సేమ్ టు సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేశాను. చూడండి, బ్యాక్ డ్రాప్ నెక్కే ఇలా చిన్న కట్ వర్క్ ఇచ్చానమాట. ఈ చిన్న కట్ వర్క్ కుట్టడానికి కాస్త టైం ఎక్కువగా పడుతుందండి. ఓపిక్గా కుట్టుకోవాలి, లేదంటే కరెక్ట్గా రాదు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెట్టాను. పఫ్ డిజైన్ ఇలా పెట్టాను అనమాట. చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ బ్లౌజెస్. ఫ్రంట్ ఒక సైడ్ పెట్టాను, ఇంకో సైడ్ అవసరం లేదు. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఇలాగా డిజైన్ చేశాను చూడండి. ఇలా కుట్టాను, హెమ్మింగ్ చేశాను అనమాట కుట్టు కనబడకుండా. తర్వాత ఈ డిజైన్ ఇలా సింపుల్గా. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా. హ్యాండ్స్కి క్లాత్ సరిపడా లేదు, ఉన్నదే అయినా ఇలా పెట్టమన్నారు, అందుకని నేను ఇలా కుట్టేశాను. ఇక ఈ బ్లౌజ్ వచ్చేసి, ఈ బ్లౌజ్ కుట్టి ఒక 6 మంత్స్ అయిందండి మెజర్మెంట్కి. ఈ బ్లౌజ్ మెజర్మెంట్సే ఇంతవరకు చూపించిన బ్లౌజెస్ అన్నీ. ఒక 6 మంత్స్ అయిందండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి. చాలా బాగుందనమాట బ్లౌజు. ఈ బ్లౌజు దసరా అప్పుడు స్టిచ్చింగ్ చేశాను, కానీ ఫోటో తీయలేదు. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ పెట్టేశాను, సింపుల్గానే ఉంటుందన్నమాట. ఇక హ్యాండ్స్కి వచ్చేసి ఐరన్ పఫ్ పెట్టాను, స్ట్రైట్ పఫ్. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. ఇది బోట్ నెక్ డిజైను. బ్యాక్ నెక్ ఇలా చూసారు కదా, వర్క్ ఇలా ఉంది. హ్యాండ్స్ ఇలా ఫుల్ హ్యాండ్స్, హెవీ డిజైన్ అనమాట. చాలా బాగుంది వర్క్ అయితే. కానీ ఈ క్లాత్ మీద అంత హైలైట్ అవ్వలేదు డిజైన్. అదే ప్లెయిన్ క్లాత్ మీద అయితే కనుక ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ఇంకా ఉక్సులు హెమ్మింగ్ అయితే లేదు. ఉక్సులు కాజాలు కుట్టాలన్నమాట. అవి కుడితే ఇంకా బ్లౌజ్ కంప్లీట్గా రెడీ అయినట్టే. ఇంకొక బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఫ్రంట్ జిప్ ఉన్న బ్లౌజ్ అండి ఇది. బ్లౌజ్ డిజైన్ అయితే సూపర్గా ఉంది చూడండి. ఈ కాంబినేషన్లో చాలా బాగుందనమాట. శారీ ఇలా గ్రీన్ కలర్ ఉంది. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి నెక్ ఇలా ఉంది కదా, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆ నెక్కి తగ్గట్టుగా స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి నేను అలా చేశాను. హ్యాండ్ డిజైన్ ఇలా సింపుల్గా ఉంది చూడండి. ఫ్రంట్ నెక్ ఇలా ఉంది. ఆ డిజైన్ కట్ అవ్వకూడదు అనేసి నేను జిప్ పెట్టాను. జిప్ అయితే సగం వరకు పెట్టేశాను అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ చేయకుండా ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ చేశాను. కటింగ్ అవసరం లేదు, ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్ చాలా నీట్గా ఉంటుంది. ఇది ఎందుకు ఇలా కుట్టాను అంటే క్లాత్ ఇంజుకొని పోతుంది అనమాట. అది కాక తక్కువ క్లాత్ ఉంది. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు మనము కటింగ్స్ అయితే చేస్తే తక్కువ వచ్చేస్తుంది. నెక్ పట్టదనేసి నేను ఇక్కడ ఉక్స్ కోసం పెట్టాను. కాజాలు ఉక్సులు కుట్టేస్తే 2 సరిపోతాయి అన్నమాట. తల పట్టడానికి ఈజీగా ఉండాలంటే ఇలా షోల్డర్ దగ్గర ఓపెన్ ఇచ్చాను అనమాట. ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. ఇక ఇంకొక బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా ఉంది. కొంచెం ఇది స్మూత్ క్లాత్ అనమాట. హ్యాంగింగ్స్ చూడండి చాలా బాగున్నాయి డిజైన్. నెక్ డిజైన్ చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్ డిజైన్ చూసేయండి. హ్యాండ్స్ చూడండి, వి షేప్ పఫ్ డిజైన్ అనమాట. ఇది చాలా బాగా నీట్గా వచ్చింది. ఎందుకంటే ఈ క్లాత్ ఎక్కువ, ఈ డిజైన్కి క్లాత్ ఎక్కువగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇలాంటి డిజైన్ కుట్టేటప్పుడు వీడియో తీసి చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.